నమస్తే మేడం, డాక్టర్ రాధిక గారు. మీరు గర్భాశయ క్యాన్సర్లు కానీ ప్రసూతి ఈ వైద్యంలో మీరు ఎక్స్పర్ట్ కదండి. సో మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఫేస్ చేసిన మేజర్ కేసెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, దానికి సొల్యూషన్ మీరు ఏమేమి చేస్తారు, ఒకసారి మా ప్రేక్షకుల కోసం చెప్తారా? ఈ గర్భాశయం అంటే మనకు యూట్రస్లో మెయిన్గా ప్రాబ్లమ్స్ అంటే ఏజ్ ప్రకారంగా ఉంటుంది. ఒక్కొక్క ఏజ్లో అంటే మనం రిప్రొడక్టివ్ ఏజ్లో ఒక రకమైన ప్రాబ్లమ్స్, తర్వాత మెనోపాజ్ దగ్గర ఉన్నప్పుడు ఒక రకమైన ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో మెయిన్గా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మెయిన్గా చూసుకుంటే మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ అంటే వైట్ డిశ్చార్జ్ లేదా మనం తెల్లబట్ట అని కూడా అంటుంటాం. సో ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ కామన్గా ఉండడం జరుగుతుంటుంది. ఈ బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము వాటికి తగ్గట్టుగా మెడిసిన్స్ పెట్టి మనము ఆ ఇన్ఫెక్షన్ పోయేటట్టు చేస్తాం. ఇందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు బోత్ పార్ట్నర్స్ అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరిని ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లేని పక్షంలో మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రికరెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే యూజువల్గా ఈ ఇన్ఫెక్షన్స్ ఈ రిలేషన్ ద్వారా భర్త నుంచి భార్యకు కానీ భార్య నుంచి భర్తకు కానీ వ్యాపిస్తుంటాయి. సో ఇందులో ఇద్దరు పార్ట్నర్స్ మనం ట్రీట్ చేసినట్టయితే ఇన్ఫెక్షన్ కంప్లీట్గా ట్రీట్ అయ్యి తర్వాత రికరెన్సెస్ అన్నవి రాకుండా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సపోజ్ ఇట్లా ఇన్ఫెక్షన్స్ బాగా ఫ్రీక్వెంట్గా ఉన్నప్పుడు మనము నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇలా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ బాగా వస్తున్నప్పుడు మనము లోకల్గా ఎగ్జామినేషన్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ యొక్క సర్విక్స్ ముఖద్వారాన్ని మనము గర్భాశయ ముఖద్వారాన్ని మనం సర్విక్స్ అంటాం. ఈ యొక్క ముఖద్వారానికి పూత అంటే ఎరోజన్స్ కానీ ఉన్నట్లయితే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్గా తరచుగా రావడం జరుగుతూ ఉంటుంది. సో మన యాంటీబయాటిక్స్ కానీ యాంటీఫంగల్స్ కానీ ఇచ్చి ఇంకా మన ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తున్నప్పుడు ఆ తర్వాత ఈ ఎరోజన్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం క్రయోకాటరీ అంటే మనము ఆ యొక్క సర్విక్స్కు ఐస్ ట్రీట్మెంట్ అనేది అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఇంకా అవసరమైతే కొన్ని కేసెస్లో అవసరమైతే క్రయోకాటరీయే కాకుండా కోనైజేషన్, సర్వైకల్ కోనైజేషన్ అంటే సర్విక్స్ను కోన్ షేప్లో ఉన్న అబ్నార్మల్ పార్ట్ని అంతా తీసివేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ ఏజ్ గ్రూప్లో మనకు మెయిన్గా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా బ్లీడింగ్ కావడం, ఆ తర్వాత చాలా ఎక్కువగా పెయిన్ ఉండడం, పీరియడ్లో చాలా ఎక్కువగా పెయిన్ ఉండడం అనేది తరచుగా జరుగుతుంటుంది. ఈ ఎక్కువగా బ్లీడింగ్ కావడం, ఎక్కువగా పెయిన్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనము వాళ్ళని ఎవాల్యుయేట్ చేయాలి. ఎవాల్యుయేట్ చేసి మనకు వాళ్ళకి ఏమైనా కంతులు ఉన్నాయా అంటే ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా. కంతులు అంటే మనకు యూజువల్గా మన గర్భాశయంలో బినైన్ ట్యూమర్స్ ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి. ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఎక్కువగా అధికంగా రక్తస్రావం కావడం లేదా పెయిన్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదనుకుంటే ఏదైనా ఒవేరియన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, లేకుంటే గర్భసంచి లోపల పొర థిక్నెస్ అన్నది ఏమైనా ఉందా అన్నది చూసుకోవాలి. ఇవి ఏమీ లేకుండా ఈ యొక్క మహిళలకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము వాటిని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటుంటాం. సో మనము ఇట్లా అధికంగా రక్తస్రావం కావడం, తర్వాత సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు వాటి యొక్క రీజన్ అంటే దాని ఎందుకు ఇలా అవుతున్నాయి అనేది ఖచ్చితంగా మనము తెలుసుకొని వాటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకు జనరల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు ఎక్కువగా బ్లీడింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత తర్వాత ఏమైనా బ్లడ్ డిసార్డర్స్ ఉన్నా కూడా ఎక్కువ బ్లీడింగ్ కావడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనకు ఇంకొక డిసీజ్ అనేది మనకు చాలా ప్రివలెంట్గా ఉంది, అది ఎండోమెట్రియోసిస్. ఈ ఎండోమెట్రియోసిస్ అన్నది ఇలాగే మనకు సివియర్ పెయిన్ తోటి అంటే మనకు అది యూజువల్గా ఇనిషియల్గా మెన్స్ట్రువల్ సైకిల్స్లో సివియర్ పెయిన్ ఉండడం, ఆ తర్వాత యూరిన్ వెళ్ళినా కానీ లేదా మోషన్ వెళ్ళినా కూడా ఎక్కువగా పెయిన్ ఉండడం, ఇటువంటి సిమ్టమ్స్తో మనకు అది ప్రజెంట్ అవుతుంటుంది. ఆ తర్వాత రిలేషన్లో ఉన్నా కూడా పెయిన్ రావడం అంటే డిస్పెరోనియా అంటాం. ఇటువంటి దానిలతో మన ఎండోమెట్రియోసిస్ అనేది ప్రజెంట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఈ ఎండోమెట్రియోసిస్ అన్నది చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇంకా చిన్నపిల్లల్లో అంటే అడోలసెంట్ ఏజ్ గ్రూప్ అంటే మనకు ఈ యొక్క టీనేజ్ గ్రూప్లో కూడా ఈ యొక్క ఎండోమెట్రియోసిస్ అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు కూడా ఇట్లా ఎక్కువగా బ్లీడింగ్ కావడం, మెయిన్గా పెయిన్ అన్నది ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి కండిషన్స్లో ఏజ్ని బట్టి వాళ్ళ యొక్క సపోజ్ మ్యారీడ్ అయ్యి ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు ఒక రకమైన ట్రీట్మెంట్, ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్నప్పుడు ఒక రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాటికి మనము
వాటికి తగ్గట్టుగా అంటే ప్రతి ఒక్క స్త్రీకి తగ్గట్టుగా ఆవిడ నీడ్స్ తగ్గట్టుగా ప్లస్ ఆవిడకున్న డిసీజ్ తగ్గట్టుగా మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒక్కొక్కసారి మనకు ఓవరీలో సిస్ట్లు అన్నవి వస్తూ ఉంటాయి. కొన్ని మనం దీన్ని ఫిజియలాజికల్ సిస్ట్ అంటాం. అంటే ఈ ఫిజియలాజికల్ సిస్ట్ అంటే మనకు ప్రతి ఒక్క సైకిల్లో ఒక ఎగ్ డెవలప్ అయ్యి అది రప్చర్ అవుతుంటుంది. ఒకవేళ అది రప్చర్ కాని పక్షంలో అది సిస్ట్గా మారడం జరుగుతుంటుంది. అది ఒక్కొక్కసారి మనకు తెలియకుండా అంటే మనకి ఏమి సిమ్టమ్స్ లేకుండా కూడా సిస్ట్గా మారి ఆ తర్వాత బర్స్ట్ కూడా అయిపోతుండొచ్చు. కానీ ఒకవేళ అవి పెద్దగా ఉన్నప్పుడు పేషెంట్ మనకు పెయిన్ తోటి మమ్మల్ని సంప్రదిస్తుంటారు. ఈ యొక్క ఒవేరియన్ సిస్ట్ ఉన్నప్పుడు అది ఫిజియలాజికలా పెథలాజికల్ అనేది మేము చూసుకుంటుంటాం. అదే ఫిజియలాజికల్ సిస్ట్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకు నెక్స్ట్ మంత్ సైకిల్ వచ్చిన తర్వాత వాటంతకు అవే బర్స్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. లేదా మెడిసిన్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అవి రిజాల్వ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవే కాకుండా ఇటువంటి సిస్ట్ ఉన్నప్పుడు అది మనకు అబ్నార్మల్ సిస్ట్ లాగా ఉన్నాయా అని కూడా మేము చెక్ చేస్తుంటాం. ఒకవేళ డర్మాయిడ్ సిస్ట్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అవి మనకు ఇలా మెడిసిన్స్తో కానీ మెడిసిన్స్ తోటి దానికి వాటికి ట్రీట్మెంట్ ఉండదు. కాబట్టి డర్మాయిడ్ సిస్ట్ అన్నది రేపు రప్చర్ అయినప్పుడు లోపల ఇన్ఫెక్షన్ ఆ తర్వాత పెరిటోనైటిస్ అన్నది కాజ్ చేయడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానికి ఖచ్చితంగా మనం సర్జరీయే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ ఒవేరియన్ సిస్ట్ సైజు ఆ తర్వాత అందులో కాంప్లెక్స్ ఒవేరియన్ సిస్ట్ అన్నారనుకోండి, దాంట్లో బినైనా లేదా మ్యాలిగ్నెంటా లేదా ఎటువంటి టైప్ ఆఫ్ సిస్ట్ అన్నది మనం చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా మనకి ఫిజియలాజికల్ సిస్ట్ అన్నవి లెస్ దెన్ 5 సెంటీమీటర్స్ ఉంటాయి. అదే పెథలాజికల్ సిస్ట్ అన్నది మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే యూజువల్గా కాంప్లెక్స్ సిస్ట్ అన్నవి యూజువల్గా మెడిసిన్కి అంత ఎక్కువగా మనకు ట్రీట్మెంట్కు త్వరగా రిజాల్వ్ కావు. ఇలా ఏ టైప్ ఆఫ్ సిస్ట్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవడం ఉంటుంది. అదే మన పెరిమెనోపాజల్ గ్రూప్లో ఇటువంటి మహిళలు ఇటువంటి సిస్ట్తో వచ్చినప్పుడు మనం డెఫినెట్గా అది మ్యాలిగ్నెన్సియా అన్నది కూడా మన మైండ్లో మన మైండ్లో ఉంచుకొని వాటిని రూల్అవుట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా మనం డిఫరెంట్ ఏజ్ గ్రూప్లలో వాళ్ళ సమస్యలను బట్టి మేము పరిష్కారం ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పెరిమెనోపాజల్ గ్రూప్లో మనకి ఇటువంటి ఒవేరియన్ సిస్ట్, కాంప్లెక్స్ ఒవేరియన్ సిస్ట్ ఉన్నప్పుడు డెఫినెట్గా మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ అనేది రూల్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఈ పెరిమెనోపాజల్ గ్రూప్లో ఉన్నప్పుడు ఈ యొక్క బ్లీడింగ్ అన్నది మనకు డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. కొంతమందికి దగ్గరగా సైకిల్స్ రావడం జరుగుతుంటుంది, లేదా కొంతమందికి 2 నెలలకు ఒకసారి 3 మంత్స్కి ఒకసారి సైకిల్స్ రావడం జరుగుతుంటుంది, కొంతమందికి ఎక్కువగా ఫ్లో కావడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం పెరిమెనోపాజల్ AUB అంటాం. ఈ పెరిమెనోపాజల్ AUB కేసెస్లో మనం చూసుకొని మనకు ఏది అబ్నార్మల్గా లేనప్పుడు అంటే మనము మెయిన్గా మనము ఇందులో కూడా ఈ యొక్క గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్, తర్వాత గర్భాశయం యొక్క క్యాన్సర్స్, వీటిని రూల్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో లేట్ ఏజ్లో అంటే పోస్ట్ మెనోపాజల్ గ్రూప్ అంటే మనకు మెన్సెస్ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ రావడం అన్నది జరగకూడదు. అలా జరిగినప్పుడు మనము డెఫినెట్గా దానికి ఖచ్చితంగా మమ్మల్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి పోస్ట్ మెనోపాజల్లో అంటే మెనోపాజ్ దాటిన తర్వాత బ్లీడింగ్ రావడం ఉన్నప్పుడు ఖచ్చితంగా గర్భాశయంకు క్యాన్సర్ ఉందా అన్నది నిర్ధారించుకోవాలి. వాటిని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పెరిమెనోపాజల్ గ్రూప్లో ఉన్నప్పుడు మనం ఇనిషియల్గా ఒక్కొక్కసారి DNC లేదా హిస్ట్రోస్కోపీ ఎండోమెట్రియల్ బయాప్సీ అని చేసి ఆ యొక్క లోపల మనం ఎండోమెట్రియం అంటే లోపల గర్భాశయంలో ఉన్న పొరను మనము మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్కి పంపిస్తుంటాం. అందులో నార్మల్గా ఉన్నప్పుడు ఆ తర్వాత మెడిసిన్స్తో కానీ లేదా ఇప్పుడు మనము హార్మోన్ రిలీజింగ్ ఇంట్రాయూట్రైన్ డివైజెస్ ఉన్నాయి. అంటే మెరీనా అని కానీ ఆ తర్వాత కొన్ని హార్మోనల్ ట్రీట్మెంట్తో కానీ వాటికి మనము పరిష్కారం ఇవ్వడం జరుగుతుంటుంది. ఒకవేళ ఈ మెడిసిన్స్ కూడా మనకు ఫెయిల్ అయినట్టయితే అప్పుడు మనం సర్జికల్ ఆప్షన్స్ అంటే మనము హిస్టెక్టమీకి ప్రత్యామ్నాయమైన కొన్ని అంటే మన యూట్రస్ సేవింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. కానీ మనం దీనికి ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా మనము ఈ ప్రాబ్లమ్స్ను మనము ఇన్ జనరల్గా వాటికి ట్రీట్మెంట్ ఎలా ఇస్తామని చూసుకున్నప్పుడు మొట్టమొదట ఫైబ్రాయిడ్స్ తోటి వద్దాం. సపోజ్ ఫైబ్రాయిడ్స్ మనకి ఏమి ప్రాబ్లమ్స్ లేకుండా సైజు తక్కువగా ఉన్నప్పుడు వాటికి ఒక్కొక్కసారి ఏమి ట్రీట్మెంట్ ఇవ్వకుండా జస్ట్ మనము ఫాలోఅప్ చేసుకుంటూ అవి పెరుగుతున్నాయా లేదా అని చూసుకోవడం జరుగుతుంటుంది. లేదా మనకు బాగా ఎక్కువగా బ్లీడింగ్ ఉన్నాయి అన్నప్పుడు మనము ఈ యొక్క యాంటీఫిబ్రినోలైటిక్స్ అంటే పీరియడ్స్ టైంలో
ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చినందువల్ల ఈ యొక్క బ్లీడింగ్ అన్నది తక్కువై అనీమియాలోకి వెళ్లకుండా ఉండడం జరుగుతుంటుంది. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ మనకు గర్భసంచి లోపల అంటే సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ కానీ లేదా ఫైబ్రాయిడ్స్ సైజ్ ఎక్కువగా ఉండి చాలా ఎక్కువగా సిమ్టమ్స్ అంటే మహిళకు బాగా అధిక రక్తస్రావము, అధికమైన ఈ ఋతుక్రమంలో పెయిన్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాటికి మనము ఒక ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈవెన్ ఈ యొక్క ఫైబ్రాయిడ్స్ తగ్గడానికి కూడా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, మెడికల్ ట్రీట్మెంట్ కూడా మేము ఇస్తుంటాము. కానీ ఒక్కొక్కసారి మెడికల్ ట్రీట్మెంట్ ఆపేసిన తర్వాత మళ్ళీ ఫైబ్రాయిడ్స్ రీగ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఒకవేళ ఈ ఫైబ్రాయిడ్ సైజ్ ఎక్కువగా ఉండి అవి ఇన్ఫర్టిలిటీ అంటే ఈ యొక్క మనకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్గా ఉన్నప్పుడు మనము ఈ యొక్క ఫైబ్రాయిడ్స్ని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు అన్ని కేసెస్లో మనము హిస్టెక్టమీ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేయడము, ఈ యొక్క సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటే ఇందాక అనుకున్నట్టు గర్భాశయం లోపల క్యావిటీ లోపల ఉన్నప్పుడు హిస్ట్రోస్కోపీ తోటి ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేయొచ్చు. లేదా మనము ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటే మజిల్లో కానీ లేదా సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు వాటిని లాప్రోస్కోపీ ద్వారా లేదా ఓపెన్ మెథడ్ ద్వారా మనము ఫైబ్రాయిడ్స్ని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క ఏజ్ ఎక్కువగా ఉన్న పీపుల్లో ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళు ఆప్ట్ చేసినట్టయితే మనం అప్పుడు హిస్టెక్టమీకి వెళ్ళడం జరుగుతుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి మనం ఇందాక ఈ యొక్క వైట్ డిశ్చార్జ్ వాటి ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఓవేరియన్ సిస్ట్కు మనము అది మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ ఉండి పెథలాజికల్గా ఉన్నప్పుడు లాప్రోస్కోపిక్ ఓవేరియన్ సిస్టెక్టమీ అంటే ఓన్లీ సిస్ట్ ఒకటే రిమూవ్ చేయడం, అంటే నార్మల్ ఓవరీని రీటైన్ చేసేసి ఓన్లీ ఓవేరియన్ సిస్ట్ని ఒకటి రిమూవ్ చేయడం జరుగుతుంటుంది. ఒకవేళ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో మనం క్యాన్సర్ అనుకున్నప్పుడు ఓపెన్ మెథడ్ ద్వారా వెళ్ళి మొత్తము మనము దానికి క్యాన్సర్ సర్జరీ చేయడం జరుగుతుంటుంది. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. For more interesting updates, please subscribe. Please subscribe Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.